పవన్ కళ్యాణ్ కసరత్తు పూర్తి చేశారు. సీఎంతో కలిపి మొత్తం 26 మందికి కేబినెట్లో ఛాన్స్ ఉంటుంది. పవన్కు డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి 19 మందికి, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2కి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై ఆయన వివరణ కోరారు. అందుకు జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఇప్పటి వరకు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామని, అందరూ వివరణ ఇచ్చారని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ స్టార్స్ హాజరు కానున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్లకు ఆహ్వానం అందింది. ఇప్పుడు మరొక ప్రత్యేక ఆహ్వానితుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ను ఆహ్వానించారు. అలాగే అల్లు అర్జున్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లకు ఆహ్వానం అందింది. ఎన్నికల్లో ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్ని కలిశారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై చర్చించారు. అలాగే భవిష్యత్తులో ఎలా ముందుకెళ్దాం అనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేసి 6గురిని నిందితులుగా చేర్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దని పీపీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కారుణ్య నియామకాలకు గతంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ ఉండేది. దీన్ని 45 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వయోపరిమితి 2018 మార్చి 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాళేశ్వరంపై కమిషన్ విచారణ వేగవంతం చేసింది. వరుస సమావేశాలతో కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ బ్యారేజీల పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ నెల 25 లోపు విచారణకు వచ్చిన వారందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలని సూచించారు. జరిగిన తెలిసిన అంశాలను అఫిడవిట్ ద్వారా సమాధానం ఇవ్వాలని చెప్పారు. త్వరలో నిర్మాణ సంస్థలను విచారణకు పిలుస్తామని చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్త అయినా క్రిమినల్ కేసులు తప్పవని చెప్పారు. కొత్తగూడెం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో కలిపి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. విత్తనాలపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం సృష్టిస్తూ రైతుల్లో గందరగోళ వాతావరణం సృష్టిస్తుందని మండిపడ్డారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఓటేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. పోటీ చేసిన 24 మంది ఈ నెల 20న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంత్రి దామోదర రాజనరసింహన్ కలిశారు. అనూహ్యంగా మంత్రిని కలవడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డితో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు కూడా కాంగ్రెస్ గూటికి రానున్నట్లు టాక్ నడుస్తోంది.